మంచి మంచితనం అనేది మన మనసులో నుంచి పుట్టాలి. ఎప్పుడు మనం మంచిగా ఆలోచించాలి. సహజంగా మంచిగా ఉండాలి. ఆల్వేస్ థింక్ అబౌట్ గుడ్. అంతా మంచే జరుగుతుంది అని పాజిటివ్ ఒక మైండ్ సెట్తో మనం ఉండాలి. మనం మంచిగా ఉండాలి. మంచితనంతో ఉండాలి. నలుగురికి హెల్ప్ చేయాలి. ఇది చదువుకున్నవాడు, లేకపోతే ఒక మెచ్యూరిటీ ఉన్నవాడు, ఒక నార్మల్ కామన్ ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన క్వాలిటీ మంచితనం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం మంచిగా అందరితో ఉండాలి. కానీ ఎవరైతే మనల్ని మన మంచితనాన్ని యూజ్ చేసుకుంటున్నారో, మన మంచితనంతో ఆడుకుంటున్నారో, మన మంచితనంతో అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని క్యాష్ చేసుకుంటున్నారో, ఎక్కడైతే ఏ సిచ్యువేషన్లో అయితే మన మంచితనంతో మనం బలవుతున్నామో అక్కడ మాత్రం ఆ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టండి. మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఆ పలానా మనిషి తెలిసిన మనిషి, మనం ఎప్పటి నుంచో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మనకి ఎప్పటి నుంచో తెలుసు. కానీ మన మంచితనాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అంటే మొహమాటంకి వెళ్ళొద్దు. అక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి. ఎండ్ ది రిలేషన్షిప్. డోంట్ వరీ. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ ఒక్క రిలేషన్షిప్ బ్రేక్ అవుతే ఏం అవ్వదు. కానీ ఎవరైతే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. అంతే. మనం మంచిగా ఉంటే మన ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. మన ఫ్యామిలీ మంచిగా ఉంటే మన నైబర్హుడ్ మంచిగా ఉంటుంది. మన నైబర్హుడ్ మంచిగా ఉంటే ఆ అట్మాస్ఫియర్, ఆ ఎన్విరాన్మెంట్ ఎంతో హాయిగా ఉంటుంది. అందరం ఇచ్చిపుచ్చుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఎంతో ఎంతో బాగుంటుంది ఆ ఎన్విరాన్మెంట్. సో మంచిని స్ప్రెడ్ చేయడంలో తప్పేం లేదు. అందరితో మంచిగా ఉందాం. అనవసరంగా గొడవలకు వెళ్ళొద్దు. ఎవరితో గొడవ పడద్దు. ఆలోచించండి. మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ట్రాఫిక్లో గొడవ పడుతూ ఉంటాం, ఆఫీసెస్లో గొడవ పడుతూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న 10 రూపాయలకి 20 రూపాయలకి గొడవ పడుతూ ఉంటాం. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. లాగి మరీ గొడవ పడొద్దు. చీప్గా ఉండొద్దు. వదిలేయండి. కొన్నిసార్లు చేసేది ఏం లేదు. కానీ మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్. గొడవ పడుతూ పోతే మాత్రం ఇంకా దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. ఇంకా దాని గురించి మనం నెగిటివ్గా ఆలోచించి ఆ మనిషిని ఏం చేయాలి, మనం ఎలా మాట్లాడుంటే బాగుంటుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మన మెంటల్ పీస్ని కోల్పోతాం. ఆల్వేస్ మంచిగా ఉండండి. కానీ మంచితనంలో మనం బలవుతూ ఉంటే మాత్రం ఊరుకోవద్దు. అక్కడికక్కడే మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. మంచిగా ఉండడం మంచిదే, కానీ బలి మాత్రం అవ్వద్దు.